నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు గెడ్డ ముసలయ్య అండి. మాది భీమవరం నియోజకవర్గం వీరవస్త్ర మండలం చింతలపట్టుగురి సార్. సార్ మీరు పొలిటికల్‌గా ఎప్పుడు అరంగేట్రం చేశారు సార్? నేను 2009 నుంచి పొలిటికల్‌లో ఉంటున్నానండి. అయితే 2013లో నేను చింతలపట్టుగురి విలేజ్ నుంచి పంచాయతీ బోర్డు మెంబర్‌గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు మా సర్పంచ్ గారు దిగనేత పంజా వెంకన్న గారి ఆధ్వర్యంలో నేను ఒక ఎలక్షన్ క్యాంప్కి ఏంటి ప్రతిదీ కూడా ఆయన కూడా ఉండి ఎలక్షన్కి ఎలా నడవాలి ఏంటన్నది నేర్చుకుంటూ జరిగింది. సార్ ఇప్పుడు 2019 ముందు అభివృద్ధి, 2019 తర్వాత అభివృద్ధి గురించి చెప్పగలరా? 2019లో వచ్చినప్పటికీ మా ఊరి అభివృద్ధి జరగలేదు. 19 ముందు ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే అంజిబాబు గారు మేము ఒక వాటర్ ప్లాంట్ కట్టామండి మా ఊర్లో వాటర్ సమస్య కోసం. దాని గురించి ఇంచుమించు ఒక 20 సార్లు ఆయన దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. మాకు ఓపెనింగ్ గ్రామాన్ని పచ్చపల్లి రాంబాబు గారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థంగా భాస్కరరావు గారి జ్ఞాపకార్థం కట్టడం జరిగిందండి. అయితే మేము ఎప్పుడైనా మాకు స్పందించిందే లేదు. అయితే ఆయన తెలుగుదేశం కార్యకర్తలు ఏది చెప్తే అదే చేసేవారండి. జనభూమి కమిటీ ఉండేది కాబట్టి. సార్ ఇప్పుడు మీ ఊర్లో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి అంటే మౌలిక వసతులు, స్కూల్స్, రైతు భరోసా, హాస్పిటల్స్, రోడ్స్, డ్రైనేజ్ ఇలా ఏమేమి జరిగినాయి అంటారు? మా చింతలపట్టుగురి గ్రామానికి వచ్చినప్పటికీ 2019లో గండి శ్రీనివాస గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊర్లో పశువులేటి రాంబాబు గారని ఒక 6 సెంట్ల స్థలం సేకరించి సచివాలయం కట్టడం జరిగిందండి. నాడు నేడు కింద స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్కి ఇంచుమించు 18 లక్షలతో రీమోడలింగ్ చేసి స్కూల్ని ఒక డెవలప్మెంట్గా తీసుకొచ్చడం జరిగిందండి. తర్వాత జగనన్న ఆరోగ్య స్క్రీన్ అని హాస్పిటల్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాలు నేను వచ్చిన తర్వాత ప్రతిదీ మా ఊర్లో సక్రమంగా చేయడం జరిగిందండి. ఇప్పుడు మీ ఊళ్ళో సంక్షేమ ఫలాలు అందరికీ అందినాయి అంటారా? ప్రతి ఒక్కరికి అందింది సార్. ఒక క్యాస్ట్ పరంగా కాకుండా ఓసీకి ఏంటి, బీసీకి ఏంటి, ఎస్సీకి ఏంటి ప్రతి ఒక్కరికి పడ్డాయి. అదే కాకుండా జగనన్న ఇళ్ల స్థలాలు గండి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 42 మందికి ఇళ్ల స్థలాలు వచ్చడం జరిగిందండి. దాంట్లో కూడా నేను ఒకరిని ఉన్నానండి. సార్ ఇప్పుడు మీ ఊరి అంటే మీకు ఎమ్మెల్యే గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీ ఊరి విషయంలో? మా ఊరి విషయంలో ఎవరు వచ్చినా సరే సారు ఎప్పుడు మేము అడిగింది ఏదైనా సరే లేదనుకుంటూ చేశారండి. ఎందుకంటే ఆయనతో ఉన్న ఒక అనుబంధంతో నేను చెప్పాలంటే 2019లో నేను ఎలక్షన్ క్యాంప్ ముగించుకుని వస్తుండగా నైట్ టైం నాకు యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగి కుడికాలు ఎడమ చేయి ఇరిగిపోవడం జరిగింది. ఆ టైంలో ఎమ్మెల్యే గారు నాకు భరోసా ఇచ్చి శుక్రవారం నైటు మార్చి 28వ తారీఖు నైట్ నాకు యాక్సిడెంట్ జరిగితే తెల్లవారుజామున రవితేజీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నా దగ్గరికి వచ్చి మేమున్నాం, నువ్వు కంగారు పడవద్దు, నీకు ప్రతిదీ చేస్తామని చెప్పి భరోసా ఇచ్చి అప్పుడు ఆయన గొప్పతనం ఏంటన్నది నాకు అప్పటి నుంచి అర్థమైందండి. అయితే నేను ఆయన చేసిన ఉపకారాన్ని మేము మరొక మా కుటుంబంతో కూడా గండి శ్రీని గారు అంటే మేము నచ్చుతాం. అంటే మీకు కష్టం వచ్చినప్పుడు వచ్చారు, అదేవిధంగా మీ గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఫ్రెండ్ శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. ఎలాగంటే సీఎం రిలీఫ్ పనులు తీసుకెళ్ళాం సార్, చేసి పెట్టారు. అదేవిధంగా ఎవరికి ఏ సమస్య ఇచ్చినా సరే ప్రతి సమస్యకి వెళ్తుంటూ సార్ స్పందించి మాకు ఏ విధంగా సహకారాలు కావాలన్నా సార్ అందించేవారు. ఒక నువ్వే పార్టీ నుంచి వచ్చావు, నువ్వేంటని అడిగేవారు కదా. ఎవరైనా సరే స్పందించి మానవత్వం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు మా గండి శ్రీనివాస్ గారు. మీకు దగ్గరలో ఉన్న పట్టణం ఏంటంటే క్యాపిటల్ భీమవరం అండి. అవును సార్. ఈ భీమవరం అభివృద్ధిలో గండి శ్రీనివాస్ గారి పాత్ర ఏంటి? గండి శ్రీనివాస్ గారు భీమవరం అభివృద్ధి కోసం మరి మంత్రి పదవి సాగం చేశారు సార్. ఎందుకంటే కేంద్రం తీసుకొస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, నా భీమవరం అభివృద్ధి చెందుతుందని. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది సార్. ఆయన తెలివితేటలతో ఆయన ఒక మ్యాప్ గీసుకొని మనం ఈ రకంగా చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పి మెంతవారి తోటకి అండర్ గ్రౌండ్ సార్,
అలాగే మన గరగపూర్ రోడ్డుకి అండర్ గ్రౌండ్ సార్. అలాగే మన గురుపూడి వెళ్ళే రైల్వే స్టేషన్ కింద నుంచి అండర్ గ్రౌండ్. అదే కాకుండా రోడ్లు సార్ ఎక్కడ చూస్తున్నా రోడ్లు సీసీ రోడ్లు, ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పదంలో మన భీమవరం నియోజకవర్గంలో 2014 నుంచి 19 దాకా అంజిబాబు గారు చేయలేనివంటి అభివృద్ధిని గంధి శ్రీనివాస్ గారు వచ్చి కరోనానే 2 సంవత్సరాలు ఏడిపించినా కానీ 2.5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపెట్టిన నాయకుడు, ఏకైక నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. ఎంతో మంది ఎమ్మెల్యేని చూశారు, కానీ ఈ అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ఒక కాలేజీకి కానీ ఆయన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అవును సార్, ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారిని చూసుకుంటే అంజిబాబు గారు భూములు పోజేసుకుని ఆయన స్వార్థం ఆయన చూసుకున్నారు. కానీ మరి గంధి శ్రీనివాస్ గారు 2004లో మేము పాలకొల్లు నియోజకవర్గం ఉండేదని మా ఈర్వాసుల మండలం. అప్పుడు ఈయన 2004లో దిగనేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. జరిగిన టైంలో మరి కాలేజీ వచ్చినప్పుడు 36 సెంట్ల స్థలం ఇంచుమించు ఆయన మన బైపాస్ రోడ్లు ఇచ్చి కస్తూర్బాయి కాలేజీ వాళ్ళ నాన్నగారి పేరు మీద కట్టడం జరిగింది. అదేవిధంగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనకు ఏరియల్ హాస్పిటల్ వచ్చినప్పుడు మన భీమవరం నియోజకవర్గానికి ఇంచుమించు కోట్ల వేలలో విలువ చేసే ఆస్తిని 4 ఎకరాలు ఎవరు వదులుకోరండి భూమిని. ఎందుకంటే అన్నదమ్ములే ఇవ్వటం లేదు. అలాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన మంచి మనసుతోనూ మన భీమవరం నియోజకవర్గంలో మన ఏరియాలో ఒక ఏరియల్ హాస్పిటల్ ఉండాలి, స్థిరకాలం మన పేరు ఉండాలని ఒక ఆశతో ఆయన కుటుంబంతో కలిపి 4 ఎకరాలు ఇవ్వటం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఉన్న నాయకులు పోజేసుకొని వెళ్ళిపోయేవారు, కానీ ఈయన దగ్గరుండి చూసిన మాకు సూత్రం కంటే మాకు బాగా తెలిసింది. ఎందుకంటే ఎవరు అడిగినా సాయం చేసి గొప్ప మనసున్న వ్యక్తి అండి. సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో అంజిబాబు గారు చేశారు, ఇప్పుడు ఉన్న గంధి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చెప్పగలరా? చాలా తేడా ఉంది సార్. ఆయన ప్రజలను పట్టించుకోలేదండి. అంజిబాబు గారు ప్రజలు పట్టించుకోలేదండి. 2014 నుంచి 19 వరకు ఎవరైనా స్పందించేవాడు కాదు. పేపర్ ఒకటి మొక్కని కట్టెట్టుకునేవాడండి. మరి గంధి శ్రీనివాస్ గారు అలా కాదు కదా సార్. వెళ్తాంత నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటని చెప్పి అడిగి వెంటనే అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి గొప్ప మనసున్న వ్యక్తి. దానికోసం చూసుకోవాలంటే ఆయనకి ఇంటికి చాలా తేడా అండి. ఎందుకంటే ఈయన పార్టీ చూడలేదు, కులం చూడలేదండి గంధి శ్రీనివాస్ గారు. నువ్వు ఇదే కులం, ఇదే పార్టీ, నువ్వు తెలుగుదేశమా బీజేపీ ఏంటని అడిగేవారు కదా. వెళ్తాం నా మీద ఆధారపడి వచ్చారు, వాళ్ళకి నేను ఏం చేసి పెట్టాలని మనసున్న వ్యక్తి. అంజిబాబు గారు అలా కదా, నువ్వే పార్టీ, నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే పనిచేసేవాడు. మన వైఎస్ఆర్ పార్టీ అయితే లేకపోతే వేరే పార్టీలో పనిచేసేవాడు కాదు. అదే ఒక జనభూమి కమిటీకి చెప్తే ఆయన చేసేవాడు. ఈయన అలా కదా, ఎవరు వెళ్ళినా సరే పని చేసి పెట్టి మనసున్న వ్యక్తి అండి. 2024 ఎలక్షన్ వస్తుంది సార్. దాంట్లో అంజిబాబు గారు నిలబడుతున్నారు, ఇటువైపు గంధి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. మీ ప్రజలు, మీరు, మీ ఊరు ప్రజలు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేమైతే గంధి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తాం సార్. సార్, మీ ఊర్లో ఉన్న ఓట్లు ఎన్ని సార్? ఇంచుమించు 2000 ఓట్లు సార్. 2000 ఓట్లు. దాంట్లో మీరు గంధి శ్రీనివాస్ గారు ఇచ్చే మెజార్టీ ఎంత సార్? సార్ నేనైతే 34 బూత్ కన్వీనర్ సార్. 2019లో నా 34 బూత్లో 253 చిల్లర ఓట్లు పడ్డాయి సార్ వైఎస్ఆర్ పార్టీకి. ఇప్పుడైతే అదే బూత్లో మళ్ళీ కన్వీనర్గా కొనసాగుతున్నాను. ఈ పట్టు 500 ఓట్లు 250కి 250 ఓటేసి 500 ఓట్లు మెజార్టీ తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నాం సార్. అదే కాకుండా సార్ మాకు ఎగ్జామ్ స్కూల్ నేర్పేవారండి. ఎలాగంటే ఆడ ఏ పార్టీతో ఉన్నాడు కదా, ఆడ దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు మనం అన్ని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు మనం చెప్పిన మాటలు బట్టి వాడు మనకి చేసే అవకాశం ఉంటుందని. అలాగే నేను ఇంచుమించు తెలుగుదేశం కార్యకర్తలతో మన ఫ్రెండ్ సర్కిల్ ఉండే వాళ్ళతో తిరిగి వాళ్ళని అడిగితే కూడా జరిగిందండి. వాళ్ళు కూడా స్పందించారు. ఎందుకంటే నాయకుడు అంటే ఈ గంధి శ్రీనివాస్ గారు ఏదొచ్చినా ఆపదొచ్చినా ఆదుకునే వ్యక్తి సరే వాళ్ళు
మీకే చేద్దామని చెప్పారు సార్. ఎందుకంటే మనం మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మంచి స్పందన ఇచ్చారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్.